ఏదైతే సీఎంతో భేటీ అయినటువంటి సినీ ప్రముఖులు పెద్దలందరూ కూడా ఈరోజు శభాష్ అంటూ కూడా అందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి సహకరించారని తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వం నుంచి సినీ పరిశ్రమకి పెట్టినటువంటి ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయంటే, ముఖ్యంగా మాకు మీరు సహకరించాల్సినటువంటి అన్నట్టుగా కూడా కొన్ని చెప్పారు. అవే పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఏదైతే ప్రధానంగా సినిమా హీరోయిన్లు, హీరోలు ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో దీని గురించి కీలక అంశాల మీద కూడా డ్రగ్స్ గురించి ముఖ్యంగా మీరు యాడ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి మీరు సహకరించాలి చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక బెనిఫిట్ షోలకి అయితే మేము అనుమతించము ఎట్టి పరిస్థితిలో అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని అందరినీ కలిసివేసింది, అందరినీ కూడా బాధించింది. కాబట్టి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ సంఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఇది. అందరూ కూడా ఈరోజు దీని మీదే చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని కూడా మనకు తెలుస్తుంది. అందరూ కూడా ఈరోజు దీని గురించి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు. అందుకు దీని మీద మేము కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నాము. అందుకు ఎటువంటి బెనిఫిట్ షోలకి కూడా మేము అనుమతి ఇయ్యము అంటూ కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, భారీ ఎత్తున చేసేటువంటి అవకాశం లేదు అంటూ కూడా దీనికి మీరు కొంత బాధపడాల్సి ఉంటుంది సినిమా ఇండస్ట్రీ. కానీ తప్పదు, ఎందుకంటే మాకు మీరు సహకరించాలి అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం తరపున కూడా తను ఏదైతే ఇది ఒక విజ్ఞప్తిగానే చెప్పారు. అంటే ఒక మంచిగా అయితే మాట్లాడుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. సినీ ప్రముఖులందరితో కూడా దీనికి ఏదైతే చర్చించినటువంటి కీలక నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో ఇది అందరి గురించి ఆలోచించి తీసుకున్నటువంటి ఈ నిర్ణయంగా కూడా మేము భావిస్తున్నాము. మీరు కూడా సహకరించాలి. అదేవిధంగా ముఖ్యంగా బౌన్సర్ల విషయం గురించి మాట్లాడుకుంటే, బౌన్సర్ల విషయంలో అయితే చాలా సీరియస్ అయితే అయినట్టుగా తెలుస్తుంది. ఏదైతే మీరు బౌన్సర్ల బాధ్యతలు కంప్లీట్గా మీ సెలబ్రిటీలవే అంటూ కూడా ఆయన తేల్చి అయితే చెప్పారు. మీతో వచ్చినటువంటి బౌన్సర్లు ఏం చేసినా కూడా దానికి పూర్తి బాధ్యత మీరే వహించాల్సి ఉంటుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా అభిమానులను కూడా ఏదైతే మీరు నియంత్రించాల్సినటువంటి బాధ్యత కూడా సెలబ్రిటీల పైనే ఉంటుంది. ఖచ్చితంగా ఇది కూడా మీరు చేసి తీరాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరి చూడాలి రాబోయే రోజుల్లో బెనిఫిట్ షోల గురించి. ఏదైతే ఇప్పుడు సినీ పెద్దలు ముఖ్యంగా ఒక ఏదైతే ప్రభుత్వంతో రాజీకి వచ్చినటువంటి ఈ నేపథ్యం ఏదైతే ఉందో ఇది బెనిఫిట్ షోల గురించే వచ్చారా అన్నట్టు కూడా ఒక ప్రశ్న కూడా తలెత్తినటువంటి పరిస్థితి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని కాకపట్టడానికే, అంటే టికెట్ల రేట్లు పెంచుకోవడానికే వచ్చారా అన్నట్టుగా కూడా కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఏది ఏమైనప్పటికీ బెనిఫిట్ షోలకి కూడా అనుమతిస్తారని ఒక హోప్తో అయితే సినీ పెద్దలందరూ కూడా దీని గురించి చర్చించడం అయితే జరిగింది. కానీ ఏది ఏమైనప్పటికీ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడడం జరిగిందో, నేను ఒక బెనిఫిట్ షోలని రద్దు చేస్తున్నాను అనేది నేను ఏదైతే చెప్పానో, అసెంబ్లీలో తీసుకున్నటువంటి వాగ్వాదం మీద నేను కట్టుబడి ఉంటాను. అది అందరి సమక్షంలో తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి నేను ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలి. ఏమాత్రం మీరు సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తులో కూడా కొంత బాధపడాల్సి ఉంటుంది. ఏదైతే ఈ ఫంక్షన్లకు సంబంధించినటువంటి ఈవెంట్స్ కావచ్చు, భారీ పెద్ద ఎత్తున జరుపుకోవడానికి వీల్లేదంటూ కూడా తేల్చి అయితే చెప్పినట్టుగా పూర్తిగా తెలుస్తుంది. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ, సినీ పరిశ్రమ బాధ్యత అయితే ఖచ్చితంగా వహించాల్సి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ తరపునే కావచ్చు, ఏదైతే ప్రభుత్వం తరపునే కావచ్చు, ఖచ్చితంగా మీరు బాధ్యత రహితంగా అయితే వ్యవహరించాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అందరూ కూడా ఏదైతే ఎంతో మంది డ్రగ్స్కి పాల్పడుతున్నారు ఈ రోజుల్లో. మరి ఎన్నో సినీ ప్రముఖులు ఏదో ఫ్యాషన్కి సంబంధించి కావచ్చు, బ్యూటీకి సంబంధించింది కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద కూడా మీరు యాడ్స్ ఇస్తూ ఉంటారు. మరి అలాంటివి డ్రగ్స్ మీద ఇప్పటి వరకు ఎందుకని ఒక్కరు కూడా యాడ్స్ చేయలేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అయితే జరిగింది. ఈ చర్చలో భాగంగా ఈ అంశాలని కూడా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నేను చెప్తున్నది ఒక్కటే, సినీ ప్రముఖులు, హీరోలు, హీరోయిన్లు ఖచ్చితంగా దీని మీద మాట్లాడాలి, దీని మీద యాడ్స్ చేయాలి, యాడ్స్ నిర్వహించాలి, అందరికీ కూడా ఒక ఆదర్శంగా అయితే ఉండాలి. మీరు ఇవన్నిటికీ కూడా సహకరించి మాతో కలిసి ఉంటేనే ప్రభుత్వం, సినిమా ఇండస్ట్రీ కూడా కలిసికట్టుగా పనిచేస్తుంది అంటూ కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా టెంపుల్ టూరిజం మరియు ఎకో టూరిజంకి సంబంధించి కూడా మీరు ప్రోత్సహించాల్సి ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. పెట్టుబడికి సంబంధించి కూడా పరిశ్రమలు కూడా సహకరించాలని కూడా ఆయన పూర్తిగా అయితే తేల్చి చెప్పారు. మరి ఇవన్నీ అంశాల మీద కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఒక ప్రభుత్వం కీలక నిర్ణయాల మీద అయితే సినిమా ఇండస్ట్రీ పెద్దలతో అయితే మాట్లాడడం జరిగిందన్నట్టుగా కూడా పూర్తిగా తెలుస్తోంది. మరి భవిష్యత్తులో కూడా కొంత సినిమా ఇండస్ట్రీ బెనిఫిట్ షోలకు సంబంధించి కొంత బాధపడాల్సి ఉంటుంది.
కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా మీరు మాకు సహకరించాలి, అదేవిధంగా మేము కూడా మీకు కొండంత అండగా ఉంటాము అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక భరోసా అయితే ఇచ్చినట్టుగా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరి కాసేపట్లోనే సమావేశం అయితే మొత్తం అయితే ముగిసింది. సమావేశాల అనంతరం కూడా ఒక్కొక్కరుగా కూడా ప్రముఖులు మనకి అయితే కంట్రోల్ రూమ్ నుంచి కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా మనం మరి కాసేపట్లో అయితే చూస్తున్నారు కదా. అందరూ కూడా సిద్ధమైపోయారు. ఏదైతే ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరుగా అయితే బయటికి విచ్చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అందరూ కూడా సిద్ధమైపోయారు. మరి ఎవరైనా ప్రముఖులు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందా అని, కానీ ఎవరు కూడా అంటే ప్రముఖులు మాట్లాడేటువంటి అవకాశం అయితే మనకు లేదన్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే లోపల సమావేశాల అనంతరం కూడా వాళ్ళు బయటికి అయితే మరి కాసేపట్లో రానున్నారు. మొత్తానికి ఒక 3 గంటల పాటు కూడా ఈ సమావేశాలు అనేది అయితే కొనసాగినట్టుగా తెలుస్తోంది. ఏదైతే సినీ పెద్దలు, సినీ ప్రముఖులు, అదేవిధంగా ప్రభుత్వం, ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ వీళ్ళ సమక్షంలో 3 గంటల 30 నిమిషాల పాటు కూడా ఈ సమావేశాలు అనేది అయితే భారీ పెద్ద ఎత్తునే కొనసాగినట్టుగా పూర్తిగా అయితే తెలుస్తుంది. చూడాలి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతోంది, మరి ఏ విధంగా సహకరిస్తారు ప్రభుత్వం, ఏ విధంగా ఉండబోతోంది సినీ ఇండస్ట్రీ, ముఖ్యంగా సినీ పరిశ్రమ పట్ల, తెలుగు చలనచిత్రం పట్ల కూడా ఏ విధంగా వ్యవహరిస్తుంది అని కూడా మనం ముందుగా తెలుసుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.